అవకాశం వస్తుందో నాకు తెలియదు. 70 ఏళ్లు పట్టింది ఒక్కసారి పోతే మళ్ళీ రావడానికి. ఇవాళ మనం అందరం ఏకమై కార్యోన్ముఖులమై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 2 టీఎంసీలకు జీవో ఇచ్చి 1 టీఎంసీతోని ఆపేసిండు. మళ్ళీ 2 టీఎంసీలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసే బాధ్యత నాది. ఎన్ని వేల కోట్లైనా ఈ జిల్లాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, మా మిత్రుడు సంపత్ కుమార్ దురదృష్టవశాత్తు అలంపూర్లో ఓడిపోయినా తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేపించి ఆ సంపత్ కుమార్ ఆ ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి చేస్తాం. ఇదే కాదు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, సంగంబండ, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఈ 4.5 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి చేసి పాలమూరు రుణం తీర్చుకుంటా ఈ బిడ్డగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా శ్రమ చేస్తా అని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. నేను వాళ్ళని వీళ్ళని విమర్శించుడు కాదు. ఇవాళ మీరందరూ ఈ సభకు వచ్చిన వాళ్ళు, సభకు రానోళ్ళు, ఆ పార్టీలు ఉన్నోళ్ళు, ఈ పార్టీలు ఉన్నోళ్ళు, బీజేపీ అనేటోళ్ళు, బీఆర్ఎస్ అనేటోళ్ళు, సిపిఐ అనేటోళ్ళు, సిపిఎం అనేటోళ్ళు, సమాజంలో ఉన్న పౌర సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన జిల్లాను ఆగం చేయకండి. మనకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకండి. ఇది నాకు కాదు అవకాశం, ఇది మీకు వచ్చిన అవకాశం, ఇది పాలమూరుకు వచ్చిన అవకాశం. ఈ పాలమూరును పసిడి పంటలు పండే బంగారు నేలగా మార్చుకునే అవకాశం. ఈ అవకాశం పోయిందంటే మళ్ళీ రాదు. అందుకే మిత్రులారా, అటు మహబూబ్ నగర్లో వంశీచంద్రెడ్డి గారిని, ఇక్కడ మల్లు రవి గారిని, ఇద్దరిని గెలిపించండి. ఎందుకంటే ఢిల్లీలో నేను సాధించాల్సిన పనులు చాలా ఉన్నాయి. మాదిగల ఏబిసిడి వర్గీకరణ జరగాలంటే సుప్రీంకోర్టులో కేసు కొట్లాడాలి, పార్లమెంటులో గలం విప్పాలి. మన తరఫున వర్గీకరణ కోసం మల్లు రవి గారు కంకణ బద్దుడై పార్లమెంటులో మీ బిడ్డగా పనిచేస్తాడు. అదే విధంగా మా ముదిరాజు బిడ్డల్ని బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులోకి మార్చాల్సిన కేసు పెండింగ్ ఉంది. ఇవాళ దాని తరఫున నేను చెప్తే ఢిల్లీలో ఎవరినైనా కలవాలన్నా ఏబిసిడి వర్గీకరణ సాధించాలంటే అక్కడ వంశీచంద్రెడ్డి, ఇక్కడ డాక్టర్ మల్లు రవి గారు కూడా బీసీ ఏ గ్రూప్లో ముదిరాజులు రావాలంటే వీళ్ళిద్దరిని గెలిపించాలి. అదేవిధంగా మా సంపద వెనుక నుంచి వస్తున్నాడు, అనో మా వాల్మీకి వాళ్ళు ఊరికి కూడా రానియరని. మా వాల్మీకి బోయలు నాకు తెలుసు.